రాష్ట్రంలో పోలీస్ శాఖలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పోలీస్ సిబ్బంది భద్రతకు, లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవరోధం కలగకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాను, వినియోగాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీన్ని ఏ విధంగా మీరు ఫ్యూచర్ లో ఇలాంటి ఘటన జరగకుండా ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు వారు అగిరిపల్లిలో చనిపోయిన కానిస్టేబుల్ కి ఆల్రెడీ అన్ని కుటుంబానికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉందండి. ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి 30 lakhs వారికి ఎక్స్ట్రా అనౌన్స్ చేశారు. October 21 పోలీస్ కాంబినేషన్ డెక్లరేట్ విజయవాడలో ఆ 30 lakhs కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో వారు ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజ్ లో ఉన్నారు. వారు దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి వైఫ్ కి ఉద్యోగం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వారు వితిరినవర్లో చనిపోయారు కాబట్టి వారికి పోలీస్ మార్టీలుగా వారిని గుర్తించడం జరిగింది. సో అమలు డ్యూటీలో విధి నిర్వహణలో చనిపోయిన కానిస్టేబుల్స్ కి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఆ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వారికి ఆ ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కాన్స్టెంట్గా మానిటర్ చేసి వారి కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఫ్యామిలీని మేము చూసుకోవడం జరుగుతుంది. రిగార్డింగ్ పోలీస్ స్ట్రెంగ్త్, ఇదేంటంటే మనము స్ట్రెంగ్త్ మీద కాకుండా ఎంఫసిస్ టెక్నాలజీ మీద, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మేము ఫోకస్ చేస్తాం. ఇప్పుడు సీసీ కెమెరాస్ కానీ, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ పెంచడం కానీ, పోలీస్ స్ట్రెంగ్త్తో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఉన్నా లేకున్నా కూడా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేసి, స్కిల్స్ చేసి, కేసెస్ డిటెక్ట్ చేసే పద్ధతి మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ ఉన్నా కూడా మేము అధిగమిస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ రైట్ మన బందోబస్తు వెళ్ళినప్పుడు రైట్ గేర్ వేసుకోమని కంపల్సరీగా చెప్తాం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనకి హెల్మెట్స్, బాడీ ప్రొటెక్టర్స్, స్లాటీస్ అవి ఉంటున్నాయి. బందోబస్తు వెళ్ళినప్పుడు కంపల్సరీగా వేసుకోమని ఎస్పీస్కి సూచనలు ఇస్తున్నాం, మాటలు కూడా చేస్తున్నాం. ఎటువంటి వచ్చినా లేకుండా స్టోన్ పెట్టింగ్ జరిగింది, దానివల్ల కూడా వారికి ఏమి ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. సో సిబ్బంది షార్టేజ్ ఉన్నా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా మేము టెక్నాలజీని ప్రోత్సహించి, అవసరమైతే వేరే స్టేషన్స్ తీసుకొచ్చి పెట్టి ఎక్కువ కేసెస్ జరిగినప్పుడు ఆఫీసర్స్ డిప్లాయ్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ కానీ, క్రైమ్ డిటెక్షన్ కానీ ఇబ్బంది లేకుండా నేను చూస్తాం.